ఈ వేస్టేజ్ కొంతకాలంగా ప్రపంచ దేశాలన్నింటికీ తలనొప్పిగా మారింది. ఎలక్ట్రానిక్ వేస్టేజీ చాలా త్వరగా పేరుకుపోతుంది. రోజురోజుకు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెరగడంతో ఎన్విరాన్మెంట్కు హాని కలుగుతుందంటున్నారు పర్యావరణవేత్తలు. హైదరాబాద్లో ఈ వ్యర్థాలు సేకరించి రీసైక్లింగ్ చేస్తున్నాయి స్టార్టప్ సంస్థలు. ప్రస్తుతం అన్ని వ్యర్థాల కంటే ఎక్కువగా వస్తోంది ఈ వేస్ట్. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 2019లో 50 మిలియన్ టన్నులకు పైగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు డంప్ అయ్యాయి. 2022 లెక్కల ప్రకారం 62 మిలియన్ టన్స్ ఉంది. 2024 వరకు 70 మిలియన్ టన్నులు దాటిందనేది పర్యావరణవేత్తల అంచనా. ఇందులో కేవలం 22 నుంచి 23% మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు. ప్రపంచంలో వేగంగా పెరుగుతూ వ్యర్థ ప్రవాహంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా పేరుకుపోతున్న ఈ వ్యర్థాలలో ఎక్కువ శాతం కంప్యూటర్లు, సెల్ ఫోన్లే ఉంటున్నాయి. వీటితో పాటు టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, మానిటర్లు, ల్యాంపులు, ఎలక్ట్రిక్ టాయ్స్, టూల్స్, మెడికల్ డివైజెస్, మానిటరింగ్ అండ్ కంట్రోల్ పరికరాలు బ్యాటరీల రూపంలో భూమిపై పేరుకుపోతున్నాయి. వచ్చే 10 ఏళ్లలో ఇప్పుడున్న దానికంటే డబుల్ ఈ వేస్టేజ్ తయారు అవుతుందంటుంది యునైటెడ్ నేషన్స్. దీంతో ఈ వ్యర్థాలపై ప్రపంచ ఆర్థిక సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. పారేస్తోన్న ఈ వ్యర్థాల విలువ సుమారు $90 మిలియన్ ఉంటుందని అంచనా. ఇది అనేక దేశాల జీడీపీ కంటే ఎక్కువగా ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ వ్యర్థాలను రీసైకిల్ చేసే పరిశ్రమలను సృష్టించాలంటున్నారు నిపుణులు. దీంతో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయంటున్నారు. ఫోన్ రిపేర్ చేసిన తర్వాత వేస్టేజ్ ఉన్నది అంటే బోర్డు ఉంటుంది. బోర్డు ఏం చేస్తామంటే స్క్రాప్ కలెక్షన్ చేసుకునే వాళ్ళు వస్తారు. కలెక్షన్ చేసుకుంటే వాళ్ళకి బోర్డు ఒకటి చిన్న బోర్డు పాతవి చైనా ఫోన్లు అవి అట్లాంటివి అయితేనేమో బోర్డులు ₹8 ₹15 ఇట్లా తీసుకుంటారు. ఇంకా పెద్ద పెద్ద ఫోన్ బోర్డులు అయితేనేమో వాళ్ళ తర్వాత వాళ్ళు ఒక ₹50 ₹40 ₹80 ఇలా మొత్తం బోర్డులు కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఆ ఫోన్లని మళ్ళీ మంచి తయారు చేసి మరి మార్కెట్లకు అమ్ముకుంటారు. అట్లా అదే కాకుండా మాది ఏదైతే వేస్టేజ్ ఏ సామానున్నా మేము అట్లా రోడ్ల పైన కానీ అట్లా పాడేయము. దాని మామూలు కవర్లు చెత్త మాత్రమే ప్యాక్ చేసి చెత్త బండి వాళ్ళు వస్తే వాళ్ళకి వేస్తాం. ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఏదైనా సరే అన్నీ కలెక్ట్ చేసి ఒక బాక్సులో పెట్టేసి దాని స్క్రాప్ వాళ్ళకి కానీ బోర్డు కలెక్ట్ చేసుకునే వాళ్ళకి కానీ ఏ విధమైన ప్లాస్టిక్ ఉంటే వాళ్ళకి కానీ అట్లా మేము ఇస్తుంటాము. గతంలో గూగుల్, మైక్రోసాఫ్ట్, డెల్ కంపెనీలు 2030 నాటికి జీరో వేస్ట్ లక్ష్యాలను ప్రతిపాదించాయి. వ్యర్థాల రవాణాపై కరో సంభవ్ పేరుతో స్టార్టప్ స్థాపించి భారత్ లో రీసైకిల్ చేస్తోంది. ఏటా మన దేశం నుంచి ఉత్పత్తి చేసే ఈ వ్యర్థాలు దాదాపు 4 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉంటుంది. దీనిలో ఎక్కువ భాగాన్ని రీసైకిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సిటీలో ఈ వేస్ట్ ని కలెక్ట్ చేసి అవుట్కట్స్ లో రీసైకిల్ చేస్తున్నాయి పలు స్టార్టప్ సంస్థలు. कम से कम 15 साल ओल्ड फोन है ये, N8 बोलते हैं उसको. उसका वैल्यू जब 50,000 था अभी 0 है. ये खाली शूटिंग में यूज़ होता फ़ोन. ये वाला क्या ये लोग क्या करते हैं, छोटे फ़ोन यूजिंग में शूट पे यूज़ करते हैं ना, फोड़ते हैं ना, जो डैमेज करते गुस्से में आके लेके जाते मेरे पास से आके ₹500 200 300 में ले लेके चले आते. ये आईफोन का भी वैल्यू नहीं है यहाँ पर फिलहाल. ₹200 में ले लेके जाते हैं लोग शूटिंग में. ये पुराने फ़ोन जितने भी हैं ना, ओल्ड फ़ोन्स खाली शूटिंग में यूज़ करने के लिए लेके जाते हैं. ऐसे कितने के सारे फ़ोन रखे हुए मेरे पास, बहुत सारे फ़ोन है शूटिंग में लेके जाते हैं. ये छोटे फ़ोन्स क्या जो ओल्ड फ़ोन्स जितने भी रहते हैं ना शूटिंग में यूज़ होता है मेरे पास. बस वही बैटरीज नहीं रहता, डमी रहता, बैटरीज कुछ भी नहीं रहता. वो मोटा हो जाता ना, फेंक देना पड़ता, ब्लास्ट हो जाता ना बैटरी. उस वजह से बैटरी की ज़रूरत नहीं पड़ता उसको. ओल्ड बैटरीज मिलता भी नहीं, मोटा होने से डैमेज हो जाता बैटरी, वो फेंक देते. खाली डमी फ़ोन ले लेके चले आते लोग वहाँ मेरे पास से. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. కేవలం 25% మాత్రమే రీసైకిల్ చేయగా మిగిలిన 75% భూమిపై పేరుకుపోతోంది. దీంతో పర్యావరణానికి హాని జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణవేత్తలు.